Hi, I am Dr. Srinivasulu, surgical gastroenterologist, laparoscopy surgeon, Castor Ramesh Hospital, Ongole. సో ఇప్పుడు మెయిన్గా గ్యాస్ట్రైటిస్ అండ్ జిఆర్డి రిఫ్లెక్స్ డిసీజ్ కామన్గా వస్తుంది. యంగ్ పేషెంట్స్కి, సాఫ్ట్వేర్ పీపుల్కి, ఎవరైతే నైట్ టైం డ్యూటీస్ చేస్తుంటారో, లేట్ నైట్ ఫుడ్ తింటారో వాళ్ళందరికీ వచ్చేసేసి జిఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనే కామన్గా వస్తుంది. నైట్ లేట్గా తిన్న తర్వాత పైకి రావటం, మంటగా ఉండటము, దగ్గు రావటము అట్లా వస్తుంది. దాన్ని జిఆర్డి అంటారు. ఇది కామన్గా ఎందుకు వస్తుంది అంటే లేట్ నైట్ ఫుడ్, నాన్ వెజ్ కానీ ఫ్రై ఐటమ్స్ తినటం వల్ల అరగకపోవడం వల్ల వస్తుంది. సో దీనికి ఫస్ట్ మనం ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనకి టాబ్లెట్స్, టానిక్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. అప్పుడు కూడా తగ్గకపోతే మనం ఎండోస్కోపీ చేస్తాం. ఎండోస్కోపీ చేసి సో మన ఈసోఫేగస్, అన్నవాహిక, స్టమక్కి మధ్య వాల్వ్ ఉంటుంది, అదేమన్నా లూజ్ అయిందా, దాన్ని హయాటస్ ఏరియా అంటారు. ఎండోస్కోపీ ద్వారా చూస్తాం. అది ఈసోఫేగస్కి, స్టమక్కి వాల్వ్ లూజ్ అయితే దాన్ని గ్రేడ్స్ ఉంటాయి. 1, 2 గ్రేడ్ ఉంటేనే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ మెడికేషన్ ద్వారా తగ్గించు. గ్రేడ్ 3 అట్లా హయాటస్ ఏరియా ఉంటే దాన్ని సర్జరీ చేస్తున్నాం. సర్జరీ ఏంటంటే లాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ అనే సర్జరీ ద్వారా దాన్ని రిఫ్లెక్స్ రాకుండా ఈసోఫేగస్ గ్యాస్ట్రిక్ జంక్షన్ని బ్యాండ్ ద్వారా దాన్ని టై చేస్తాం. దానివల్ల ఏంటంటే నైట్ టైం మనకి ఫుడ్ తిన్న తర్వాత రిఫ్లెక్స్ అనేది ఉండదు. సో ఇది ఇక్కడ మన పేషెంట్కి ఇక్కడ కాస్టర్ రమేష్ హాస్పిటల్లో ఇట్లాంటి సర్జరీస్, లాప్రోస్కోపిక్ ఫండోప్లికేషన్ ఫర్ జిఆర్డి హైటస్ ఏరియా చాలా చేశాం. అందరి రిజల్ట్స్ 100%గా ఉంది. సో అందరు పేషెంట్స్ అందరూ సర్జరీ చేసిన తర్వాత రిఫ్లెక్స్ అనేది వాళ్ళకి కంప్లీట్గా తగ్గిపోయింది.